కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫేస్లో ఆ సంతోషం చూస్తున్నారు కదా. నిజానికి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించేందుకు ఎన్నో ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు. కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అక్కడ అనుభూతి పొందాలి అని చెప్పి, స్వామివారి ఆశీస్సులు పొందాలి అని. ఇక్కడ మనం ఇప్పుడు ఆర్టీసీ బస్సులోకి వచ్చాం కదా, వీళ్ళందరూ మొహాల్లో సంతోషం కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళకు కూడా యాత్రలు వెళ్ళాలి అని ఉంటుంది, కానీ తీసుకువెళ్ళేవారు ఉండాలి, ఆర్థికంగా కూడా ఆ స్తోమత ఉండాలి. కానీ వీళ్ళందరినీ ప్రతి సంవత్సరం వీళ్ళ ఆఖరి కోరిక ఏదైనా ఉందంటే, ఆ ప్లేస్కి మేము వెళ్ళలేదు, ఆ గుడి చివరిగా చూసేస్తే బాగుండు, ఎందుకంటే ఇంకా ఈ వయసులోకి వచ్చేసాం, ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని మొక్కు చెల్లించుకుంటే బాగుంటుంది. ఇలాంటి రకరకాల కోరికలు వీళ్ళందరివి. కానీ ఇంట్లో ఆ స్తోమత లేదు, పిల్లలు ఉన్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఇదిగో ఇక్కడ కనపడుతున్న ఈ సిద్ధార్థ గారే. ఎవరైనా బాబే మా అమ్మ పెంచుతాండమ్మ, వాళ్ళ ఇంటికాడ ఆ ఆశ్రమంలో ఉంటానమ్మ. మాకు బట్టలు అయితే, దుప్పట్లు అయితే, ఏదైనా గొప్ప సాయం చేస్తాను. టీ అయితే, మీ టిఫిన్ అయితే, భోజనం అయితే మా బాబే మాకు సాయం చేస్తాను. మీ అందరూ అనుగ్రహం ఉంటే కదా బాబు సాయం చేస్తాను. ముందు దేవుడు అనుగ్రహం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు మీకు దొరుకుతారు అన్నీ చెప్తాను. మంచోడమ్మ మా బాబు, గొప్ప మంచోడు. ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకును? ఇప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళారు? భద్రాచలం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, చూసారు. ఏ గుళ్ళు చూసారు ఇప్పటి వరకును? ఇప్పుడు వరకున్నా ఫస్ట్ టైం వచ్చి భద్రాచలం తీసుకెళ్ళారు, తిరుపతి తీసుకెళ్లారు, కాళాసి తీసుకెళ్లారు, కంచి తీసుకెళ్లాడు, అన్నవరం తీసుకెళ్లారు, సింహాచలం తీసుకెళ్లారు. అమ్మో, నేను కూడా ఇన్ని గుడ్లు చూడలేదు, మీరు వెళ్ళారా? వెళ్ళాము, శ్రీశైలం వెళ్ళాము, ఆర్చబిల్లి వెళ్ళాము, కోరమం వెళ్ళాము, రాజుల తలకడికి వెళ్ళాము. మొత్తం ఈ యాత్ర 16 యాత్రలు మాకు చూపించాడు. డబ్బులు ఆ బాబే, మేము కట్టుకోదు, మేము కాదు, మేము పైసా పెట్టలేదమ్మా, ఆ బాబే. మా బస్సు ఎక్కిన కాండి మీరు ఎంత అనుకోవాలి ఉంటే అంత టెన్షన్ వేసుకోండి, కానీ కొబ్బరికాయ గట్టి కొత్త. ఎందుకు ఈ బాబే సిద్ధార్థ ఎందుకు తీసుకెళ్ళాలి? మీకు పిల్లలు లేరా? లేరు, ఆవులు లేరు. నాకు చిన్నప్పుడే చచ్చిపోండి, నేను మరి పెళ్లి చేసుకోలేవు అన్నాను. ఇంట్లో మేనలు కూడా చూస్తే చూడకపోచ్చారు. మరి భోజనం భోజనం బాబే, బాబే 3 పూటలు బాబే. మరి ఏమైనా బాగోపోతే మందులు బాబే హాస్పిటల్కి తీసుకెళ్తాడు, నెలకోసారి తీసుకెళ్తాడు. బట్టలు అతనే చెప్తాడు. అంటే భోజనం, బట్టలు, మందులు అన్ని కాకుండా మీకు యాత్రలు కూడా తీసుకెళ్తారా? 4 చీరలు సంవత్సరానికి ఇస్తాడు, 2 దుప్పట్లు ఇస్తాడు, 2 తువ్వాలు ఇస్తాడు, పెడతాడు. సంతోషం. ఎవరు లేరు అని ఆ బాధ లేదా? లేదు, ఇంకెందుకు, ఎవరు లేని దానికి. ఎవరు లేకపోతే ఎటో వెళ్ళిపోవాలా. ఆ బాబు మమ్మల్ని పెంచినప్పుడు మేము ఇంకెక్కడికి వెళ్తాము అయితే. అలా చూడాలి అంటే చాలా మంచి మనసు ఉండాలి. అతనికి మంచి మనసు ఉండాలా, అతని దగ్గర తిన్నోళ్ళకి మాకు అతనికి నిగ్గం మనసు ఉండాలి. అతన్ని ఆదరించుకోవద్దు, అతను బాబు అని ఏడుకుంటే చాలు, అంతేనా? మరి ఇన్ని ఇస్తున్నారు కదా సిద్ధార్థ బాబు, మరి సిద్ధార్థ బాబుకు మీరేమి ఇస్తారు? మేము ఏటి ఇచ్చినా పుచ్చుకోడు, మాకు పెన్షన్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, అబ్బాయి బాగుంటుంది. వద్దని అత్తడమ్మా, పెన్షన్లు వస్తాను కదా, మీరు ఆశీర్వదించారనుకో ఇంకా ఎక్కువ మందికి చేస్తాడు. మేము పెన్షన్ వెళ్ళినప్పుడు దీపానికి 500 ఇస్తామంటే మీరు ఇచ్చి భోజనానికి రావద్దని అత్తన్నాను. రావద్దనేటప్పుడు మేము ఎందుకు ఇస్తామమ్మా? అంత మంచోడే. బామ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? యాత్రలు బాగానే తిరుగుతున్నావు, ఎండాకాలం అయినా కూడా దేవుడికి దాడం పెట్టి ఆ దేవుడికి దాడం పెడతాం. అంతే. వయసు ఎంత ఉంటుంది మీకు? 70 సంవత్సరాలు. 70 ఉంటాయి. మరి భోజనం అన్ని బాబే. మీకు పిల్లలు లేరా? ఎవరు లేరా చూసిన వాళ్ళు? అన్నారు కానీ పట్టించుకోరు, వాళ్ళ తాగుడికే చెప్తుంది కదా, ఇలాగ అంటుంది కదా మా అమ్మ. పిల్లలు లేరంటే ఇలాగ అంటుంది, అంటే వాళ్ళు తాగడానికే సరిపోతాయి. బాబే పెంచుతాడు. మామగారు, మీ పేరేంటో?
సరస్వతమ్మ. సరస్వతమ్మ భలే ఉంది మీ చీర. మంచి కాటన్ చీర కట్టుకుని కాటన్ చీర కట్టుకున్నాను. ఏ ఏ గుళ్ళు ఇప్పటి వరకు అన్ని ఇప్పుడు అని చెప్పాము, అన్ని చూసాం. బాగుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను. కాదమ్మా, ఈ రోజుల్లో పక్కన ఉన్న వాళ్ళకి రూపాయి ఇవ్వాలంటేనే వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటని చూసుకునే రోజులు, అవునా కదా? మీరు పెద్దవాళ్ళు, మీకు తెలుసు అమ్మ. మరి ఇంతమందిని మిమ్మల్ని అందరికీ అన్నీ ఇచ్చి గుడులు కూడా చూపించి చక్కగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకురావడం. ఇప్పుడు పిల్లలే ఉన్నారనుకోండి, అరే నాన్న అలా గుడికి వెళ్ళాలి అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తారు, కానీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొచ్చినంత ఓపిక లేదమ్మా, లేదు. అందుకే ఎవరు పిల్లలతో వెళ్ళరు. నిజంగా నేను చెప్పింది అబద్ధమా నిజమే? నిజం, నువ్వు చెప్పింది నిజం. అందుకే వాళ్ళతో వెళ్ళిన బదులు ఈ సిద్ధార్థతో వెళ్ళిపోతే మాకు చాలు. అదే మాకు కోరిక, అంతే. ఇంకా అక్కడ ఎక్కడైనా తప్పు ఓడిపోతారా అని ఏం భయం లేదు, మాకు భయం లేదు. ఎక్కడుండే నెలకి తీసుకొస్తాడు, అన్ని సదుపాయాలు చేస్తాడు. తప్పు అమ్మ అదేటం లేదు. చక్కగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రావడానికి అవకాశం. కాసిన పిల్లలే నాకు తీసుకురారు. నిజం, అంతే. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు కానీ అంతే. ఇప్పుడు ఆ అమ్మ చెప్పినట్టు మాకు ఇంక వాళ్ళ కోసం మాట్లాడుకోవద్దు, అది కదా. ఎందుకంటే సుఖంగా చక్కగా వెళ్ళి వస్తున్నాం కాబట్టి మాము ఆ సిద్ధార్థి మాకు కొడుకు అనుకుందాం, అంతే. కుంకుమ బొట్లు అన్ని పెట్టుకున్నావా? ఏ ఊరు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళదండి, వెంకటేశ్వరం వెళ్తామా దేవుడి దగ్గరికి. ఎవరు లేరండి నాకు. ఎందుకు భద్రాచలం ఎందుకు? దేవుడు చూపుకే దేవుడు చూపుకి వెళ్తాం. ఏమేం పట్టుకెళ్తున్నారు సంచుల్లో? సంచుల బట్టలు ఇంకా మరి బట్టలు అండి. బట్టలేనా? ఆధార్ కార్డు ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి కనబడుతుంది. ఇంకా భోజనం అన్ని అతను చూసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది సిద్ధార్థ గారి గురించి. నిజానికి వీళ్ళందరితో సరదాగా మాట్లాడించాలని నేను అలా నవ్వుతూ మాట్లాడాను. ఇంతకు ముందు కూడా వీళ్ళు చాలా యాత్రలకు వెళ్ళినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలున్నా పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళకి మాకు ఏదైనా కావాలి, మందులు కావాలంటేనే మా దగ్గర డబ్బులు ఎక్కడ వస్తాయి, మా దగ్గర ఎక్కడివి, నీ పింఛన్ డబ్బులు వచ్చినప్పుడు నువ్వు కొనుక్కో అని చెప్పేవాళ్ళు. అలాంటిది మా కడుపును పుట్టకపోయినా ఇంతమంది తల్లులకు ఒకడే కొడుకు, అదే సిద్ధార్థ అని వీళ్ళందరూ చెప్తున్నారు. వావిల వలసలో సిద్ధార్థ పేరు తెలియలేని వాళ్ళు ఉండరు. ఎంతోమంది ప్రముఖులు కూడా సిద్ధార్థని ఎప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన సర్వీస్ చాలా గొప్పది. మాటల్లో కొద్ది నిమిషాల్లో చెప్పింది అయితే కాదు. వాళ్ళ ఇంటికి, సిద్ధార్థ గారి ఇంటికి వచ్చారు. అంత మంచి పనులు వచ్చారు వాళ్ళు. బాగా వాళ్ళకి మంచి సదుపాయాలు చేశారు, అన్నీ చూశారు. తప్పు ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, పిల్లలు ఉన్న ఈ వయసులో మమ్మల్ని పట్టించుకొని జాగ్రత్తగా ఒక యాత్రకు తీసుకెళ్ళినంత పరిస్థితులు మావి కావమ్మా. కనీసం వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కానీ, భోజనం కానీ, వాళ్ళ మందులు అవసరాలు కానీ అన్నీ తీర్చగాను బాబు ఆ గుడి చూడాలని ఉంది అని ఒక మాట అంటే చాలు, ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చక్కగా బస్సులు బుక్ చేసి అక్కడ ఎక్కామంటే మళ్ళీ ఎక్కడికైతే యాత్రకు వెళ్తామో అక్కడ మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత. ఇల్లు అంటే అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేసి రోజు క్వాలిటీ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. చాలాసార్లు సిద్ధార్థని అడిగినప్పుడు ఎందుకు ఇదంతా అంటే, ఈ వయసులో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు మేడం, నాలా ఎవరో ఒకరు ముందుకు వస్తేనే కదా వాళ్ళకు కూడా సంతోషం కలిగేది. వాళ్ళు ఇచ్చే మంచి మనసుతో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అయితే మాత్రం నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి అంటారు. ఒకసారి సిద్ధార్థ గారితో మాట్లాడదాం. అసలు ఏం చదువుకున్నారు మీరు? నమస్కారం అమ్మ, నా పేరు పాలూరు సిద్ధార్థ. మాది విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వాయిల్ వలస అమ్మ. మాది వ్యవసాయదారు కుటుంబం. చిన్నప్పుడు నేను అనకూడదు కానీ పావు కేజీ చికెన్ 6 తినే రోజులు మేము చూసామమ్మ. మాది నిరుపేద కుటుంబం. నాన్నగారు పెంటగత్తలు ఏరుకొని నన్ను చదివించేవారమ్మ. చాలా నిరుపేద కుటుంబానికి చెందింది. చదువు విషయంలో చాలా డిగ్రీ వరకు చదివాను. ఆ రోజుల్లో నాన్న కష్టపడి, అమ్మ కష్టపడి ఆ రోజు చదివించిన స్థితి నేను చూశాను. అది ఒక్కరికి ఉండకూడదు. నేను ఆకలితో ఒకసారి కాలేజీకి వెళ్తే డబ్బులు ఉండేవి కాదమ్మా. మధ్యాహ్నం మా ఫ్రెండ్ ఎవరో ఒక సమోసా తింటే వాటర్ తినేసి అలాంటి రోజులు చూశాను. అది ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవసాయం చూసుకుంటూ ఈ నిరుపేదలు అయితే ఎవరున్నారో వీళ్ళందరినీ గ్రామం, మా చుట్టుపక్కల గ్రామంలో మా గ్రామం ఆవిడ ఉంది, వీళ్ళందరూ భర్తలు కోల్పోయి పిల్లలు కోల్పోయిన అనాథలమ్మ. వీళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో
ఒక రాహుల్ సౌరభ్ అనే ఒక నిత్యాన్నదాన సత్రం నేను మొదలు పెట్టానమ్మా. సౌరభ్ గౌర్ గారు అయిన ఐఏఎస్, అలాగే రాహుల్ దేవ్ శర్మ వీళ్ళ స్ఫూర్తితో ఈ రోజుకి 2370 రోజులు పూర్తి చేసుకున్నాం. దాతలు కూడా కొంతమంది సహాయ సహకారాలు జరుగుతుందమ్మా. పుట్టినరోజు వేడుకలు, చనిపోయిన మీరు ఇలాంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు పోలీస్ అధికారుల్లో కూడా వాళ్ళ పేరు బయటకు రాకుండా మీకు సహాయం చేసి బస్సులు ఏర్పాటు చేసి మీకు యాత్రలకు వెళ్ళడానికి అక్కడ ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తారు కదా అమ్మ. చాలామంది ఐపీఎస్లు ఉన్నారమ్మా. కొంతమంది పేరు చెప్పేస్తాం, కొంతమంది అంటారు ఎందుకు నా పేరు బయట చెప్తాను అంటే నేను ఒకటే అంటాను, సార్ ఐపీఎస్లో మానవత్వం ఉన్న మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే కదరు సార్. నేను వాయిల్ వాల్స్లో ఒక్కడే మాది ఆశ్రమం. ఈ దేశంలో ఎంతోమంది ఆశ్రమంలో ఉంటారు అనాథలు, మీలాంటి వాళ్ళే కదా సార్ ముందుకు వస్తే. మరి ఇప్పుడున్న యువత ఏముంటుంది, చెడు మార్గాలకు ఎక్కువ వెళ్ళిపోతుందమ్మా. గంజాయి అని, డ్రగ్స్ అని, సిగరెట్స్, మందు అని ఇవన్నీ ఎవరు కూడా అనకూడదు. కానీ ఒకప్పుడు మేము చదివిన రోజుల్లో ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మాకు భయం వేసేది. అలాంటిది ఇప్పుడు అన్నీ ఈ టెక్నాలజీ పెరిగిపోవడం, అది ఎక్కువ దుర్వినియోగం అవ్వడం, ఇది ఎవరు సేవాభావంగా వెళ్ళట్లేదమ్మా. కానీ ఐపీఎస్ల ద్వారా కొంతమంది వాళ్ళకి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఈ అనాథలు చాలామంది ఐపీఎస్లు సాయం చేస్తాను తల్లి. ఉదాహరణకి సజ్జనార్ ఆర్టీసీ ఎండి తెలంగాణ, తర్వాత రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్, తర్వాత మన ద్వారకా తిరుమలరావు సారు, తర్వాత మా పార్తీపురం ఎస్పీ మాధవ్ రెడ్డి సార్ అని వీళ్ళందరూ, తర్వాత వినీత్ సార్ అని మాదాపురం డీసీపీ సార్, అలాగే పంకజ్ సార్ అని మన సంగారెడ్డి ఎస్పీ, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసే మొత్తం హైర్ ఆఫీసులు, ఈవెన్ డీజీపీ నుంచి మా గురువు ద్వారకా తిరుమలరావు సార్ వీళ్ళకి వెళ్తున్నాం భద్రాచలం బస్సు హెల్ప్ చేయండి అంటే ఇమ్మీడియట్గా హెల్ప్ చేశారు తల్లి. అంటే సిద్ధార్థ్ గారు జనరల్గా తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు కూడా తీసుకొని వాళ్ళు మంచి లైఫ్ అనుభవిస్తూనే ఆఖరి సమయాల్లో వీళ్ళకి మనం సేవ చేయలేమని వృద్ధాశ్రమాల్లో వదిలించేసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, సరిపోతాయి. తీర్థయాత్రలు కూడా ఎందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు? అమ్మ నేను చూశానమ్మా, చాలామంది నార్మల్ నేను చదివిన రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ఆ రోజుల్లో గగనం ఉండేది తల్లి. చాలామంది ఇప్పుడు మా ఊర్లో కూడా ఉదాహరణ తీసుకుంటే ఈ రోజు కూడా కోటీసులు తిరుపతి వెళ్ళలేకపోతాను అమ్మ. అంటే వాళ్ళకి డబ్బులు లేక కాదు, వాళ్ళు తీసుకెళ్లేవాడికి లేక దారి లేక. కానీ వీళ్ళందరూ అనాథలమ్మ. అదే నాలాగా కొడుకు వీళ్ళకు ఉంటే, కూతురు ఉంటే కంపల్సరీ ఏదో రోజు వాళ్ళు పుణ్యక్షేత్రాలు తిప్పుతారు కదా. ఆ లోటు ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు 16 పుణ్యక్షేత్రాలు తిప్పాను తల్లి. అరుణాచలం గోల్డెన్ టెంపుల్, తిరుపతి 3 సార్లు, ద్వారకా తిరుమల 3 సార్లు, తర్వాత శ్రీకాళహస్తేశ్వరం 3 సార్లు, శ్రీశైలం 3 సార్లు, భద్రాచలం 5వ సారి అమ్మ ఇది. తర్వాత అరసవిల్లి 5 సార్లు, సింహాచలం 5 సార్లు, తర్వాత శ్రీకూరం 5 సార్లు, సంగమని 3 నదులు కలుస్తాయి అక్కడికి ఒక 5 సార్లు. ఒక్క లాస్ట్ అంబిషన్ నాకు 2 ఉండిపోయాయి తల్లి. ఒకటి జమ్మూ కాశ్మీర్ వైష్ణవ ఆలయం, కాశీ, ఈ 2 చూపించి వాళ్ళు చనిపోయే ముందు మేము చూసాం. మాకు కొడుకు ఉన్నాడనే ఒక బాధ లేకుండా ఆ 2 పుణ్య. కానీ ఇంతమంది తల్లుల్ని మీరు చూసుకుంటున్నారు, వీళ్ళందరూ సిద్ధార్థ మాకు దేవుడు, కొడుకు అన్నీ మీరే అని అంటున్నారు. తల్లి నేను కాదమ్మ, మెయిన్ నా భార్య, నా తల్లి అమ్మ. నా తల్లి వ్యవసాయం ఇప్పటికి చేస్తుంటే వ్యవసాయదారు, నా కుటుంబం సపోర్టు. నా భార్య మోగ, ఆవిడ మాటలు రాదు, వినిపించదు. అయినా వీళ్ళకి నేను లేనప్పుడు ఒకేసారి మా పర్సనల్ పని మీద ఎవరో దాతలు రైస్ ఇస్తానంటే వెళ్తూ ఉంటాను కదమ్మా. ఆ టైంలో మోగదాయి అయినా వీళ్ళకి దగ్గరుండి వంట చేసి అన్నం పెట్టి వాళ్ళ దగ్గరుండి చూస్తుందమ్మా. రెండో విషయం నా తల్లి సపోర్ట్ లేకపోతే ఇంతవరకు నేను చేయగలిగేవాను కాదు. వీళ్ళిద్దరే మెయిన్ అమ్మ. నా కుటుంబం సపోర్ట్ బట్టే చేయగలుగుతాను. రియల్లీ గ్రేట్ జాబ్ అండ్ గ్రేట్ వర్డ్స్ అండి. ఇక్కడ తన కుటుంబ పరిస్థితి కూడా అంత మాత్రానే, ఏదో తనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అందులో కొంత సర్వీస్ చేస్తున్నాను అనడానికి లేదు. ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వైఫ్ పరిస్థితి కూడా చెప్పారు. ఆమె మాటలు రాని పరిస్థితి, వినికిడి కూడా లేని పరిస్థితి. అయినా కూడా నేను ఇంతమంది అనాథ తల్లులని నేను ఒక కొడుకుగా ముందుకు తీసుకెళ్తున్నాను, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారే తప్ప మనకే లేదు వాళ్ళకి ఎలా నువ్వు చేస్తావని క్వశ్చన్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంత మంచి మనసుతో ముందుకు వెళ్తున్నాను. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పారు కదా, ఆయన ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఈ సిద్ధార్థకి సహాయం చేస్తూ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే, ఏ తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాలంటే తీసుకెళ్ళు సిద్ధార్థ, మేము అరేంజ్మెంట్స్ చేస్తాం, మనీ కూడా పంపిస్తామని చెప్తా ఉన్నారు. బట్ ఒకవేళ మనీ వచ్చినా కూడా ఇనిషియేషన్ తీసుకోవడానికి, లీడ్ తీసుకోవడానికి ఒక పర్సన్ అంటూ కావాలి. ఈ రోజులో మనకు తెలుసు టైం ఎంత వాల్యుబుల్, ప్రతి నిమిషం మనకు ఉపయోగపడేలాగే మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక వ్యక్తి ఇంతమందికి ఇన్ని అవసరాలు తీరుస్తూ వాళ్ళని 16 తీర్థయాత్రలు ఇప్పటి వరకు తీసుకువెళ్ళారు అంటే రియల్లీ గ్రేట్ జాబ్ సిద్ధార్థ్ గారు. ఇంకా మీరు ముందుకు ఇలానే మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళండి.
ఓకేనమ్మా బాయ్.